యస్య భూమిః ప్రమాంతరిక్షముతోధరం దివం యశ్చక్రే మూర్ధానం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. సూర్యకిరణములు భూమి మీదకి ప్రసరితమవుతాయి. మంత్రంలో చాలా విశేషమైనటువంటి అర్థంతో పరమాత్మకు ఏ విధంగా అయితే పరమాత్మ తన యొక్క క్రీడతోటి ఈ మహావిశ్వంలో క్రీడిస్తున్నాడో, యో దివ్యతి క్రీడతి స దేవ, అనంతమైనటువంటి రచనలో పరమాత్మ తన సృష్టి రచనలో తనే సృష్టిస్తూ తనే క్రీడిస్తూ తనే మళ్ళీ అన్ని విధాలుగా చేసుకుంటూ వస్తున్నాడు. సృష్టి స్థితి లయ కార్యాలు ఏ విధంగా అయితే పరమాత్మ సృష్టిలో తను క్రీడిస్తున్నాడో, జీవుడు కూడా అదే విధముగా వీడు క్రీడిస్తున్నాడు. పరమాత్మ యొక్క క్రీడ సృష్టి స్థితి లయలతో జరుగుతూ వస్తుంటుంది. జీవుని యొక్క క్రీడ జనన మరణం అనేటటువంటి దీనితో సాగుతూ వస్తుంటుంది. వీడి ఆట ఇక్కడ పోల్చి చెప్పాడు. సూర్యుడు, చంద్రుడు, భూమి. జీవుడికి శరీరం ధరించిన తర్వాత వీడు క్రీడిస్తాడు. బాల్య, యవ్వన, వృద్ధాప్యం. మళ్ళా దీనితో పోల్చి మళ్ళీ చెప్తున్నాడు, సూర్యుని యొక్క ప్రకాశమైన కిరణములు చంద్రుని మీద పడుతుంటున్నప్పుడు భూమి మధ్యకి చేరుతూ ఉంటుంది. అంటే దీని భూభ్రమణములలో ఇది సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది, చంద్రుడు కూడా తిరుగుతుంటుంటాడు. ఈ భ్రమణములో వచ్చినప్పటికీ భూమి మెల్లమెల్లగా సూర్యకిరణములు చంద్రుని మీద పడుతున్నప్పుడు అడ్డుకు చేరుతూ చంద్రుని పూర్తిగా కప్పేస్తుంది. అప్పుడు మనకి చంద్రుడి కిరణాలు పూర్తిగా లేకుండా పోయి దాని స్థానంలో అమావాస్య ఏర్పాటు అయిపోతుంటుంది, చీకటి. చాలా అద్భుతంగా పోల్చి చెప్పారు. ఈ అమావాస్య కిరణముల నుంచి మన భూమి మెల్లమెల్లగా తన కక్షలో తను తిరుగుతుంటున్నప్పుడు మళ్ళా సూర్యకిరణాలు చంద్రుని మీద పడుతుంటుంటాయి. అప్పుడు దినదినాభివృద్ధి చెందుతూ నెలవంక నుంచి మళ్ళా మారుతూ ఉంటుంది. ఓహో అద్భుతం! ఇక్కడ ఇదే చాలా గమనించండి. జీవుడు తల్లి గర్భములోనికి ప్రవేశిస్తాడు. జీవునితో ఒక ఆట. తల్లి గర్భంలోనికి ప్రవేశించిన తర్వాత వీడు జన్మించిన తర్వాత వీడు దినదినాభివృద్ధి చెందుతూ ఉంటాడు. జీవుడి యొక్క దినదినాభివృద్ధికి చంద్రుడి యొక్క దినదినాభివృద్ధికి పోల్చి ఇక్కడ చెప్తున్నాడు. జీవుడు దినదినాభివృద్ధి చెందుతూ బాల్యావస్థను పోగొట్టుకొని యవ్వనావస్థకు వస్తాడు. యవ్వనావస్థ రావడము ఇక్కడ పూర్ణబింబం అన్నమాట. యవ్వనావస్థ నుంచి మళ్ళా మెల్లమెల్లగా వృద్ధాప్యవస్థకు వస్తూ ఉంటాడు. జీవుడు వస్తున్నప్పుడు అక్కడ అమావాస్యతో పోల్చి చెప్పాడు, చాలా విశేషంగా చెప్పాడు. అయితే జనన మరణములు దేనికి వర్తించాయి? ఇక్కడ శరీరానికి మాత్రమే వర్తిస్తున్నాయి. ఆత్మకు జన్మ లేదు, మరణం లేదు. ఆత్మకు జన్మ లేదు, మరణం లేదు. ఏమిటంటే దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తత్ప్రసాదాత్మనం శాంతిం స్థానం ప్రాప్సిస్తారు. ఈ దేహానికి మరణాలు ఉంటే కానీ ఆత్మకు లేదు. ఆత్మ శాశ్వతం, దేహాలు నశించిపోతాయి. జీవుడు శరీరాన్ని ధరించిన తర్వాత వీడు దినదినాభివృద్ధి చెందుతున్నాడు. భూమి కక్షలో తిరుగుతున్నప్పుడు చంద్రుడు నెలవంక నుంచి దినదినాభివృద్ధి చెందుతుంటుంటాడు. వీడికి జీవుడు కూడా దినదినాభివృద్ధి చెందుతూ యవనావస్థకు చేరుకుంటాడు. అదే ఇక్కడ కనబడేటటువంటి పూర్ణబింబము. వీడు దినదినాభివృద్ధి దేనితో వీడు చెందాలంటే పరమాత్మని యొక్క దివ్యమైనటువంటి జ్ఞానముతో వీడు దినదినాభివృద్ధి చెందితే ఈ ఆత్మ పూర్ణ ప్రకాశ స్వరూపంగా మారుతాయి.
అక్కడి నుంచి శరీరం ఏమైపోతుంది, ఇంకా పెరగడం జరగదు, ఆత్మ శాస్త్రంగా ఉంటుంది. ఆత్మ శరీరాన్ని ధరించిన తర్వాత వీడికి మంచి అవకాశం వచ్చింది ఆత్మ పూర్ణత్వాన్ని ప్రాప్తం చేసుకోవడానికి, మోక్ష ప్రాప్తిని పొందుకోవడానికి. అలాంటి మోక్ష ప్రాప్తిని పొందుకోవడానికి శరీరము ఆత్మకి ఇక్కడ అద్భుతమైన వాక్యం అయిపోయింది. ధారణ చేసి శరీరము ద్వారా రాబోయేటటువంటి జన్మలన్నీ కూడా ప్రక్షాళన చేసుకుని మోక్ష ప్రాప్తికి వెళ్ళడానికి ఈ దేహం సాధన అయ్యింది. ఇలాంటి సాధన అయినటువంటి దేహాన్ని వృద్ధాప్యం అనేటటువంటి అమావాస్య చేరక ముందే ఆత్మ ఉన్నతమైనటువంటి ప్రాప్తిని ప్రాప్తం చేసుకోవాలంటే ఆత్మ శరణాగతమయ్యి సృష్టికర్త అయినటువంటి పరమేశ్వరుడికి పరమాత్మ ద్వారా వచ్చినటువంటి ఏదైతే జ్ఞానం ఉన్నదో జ్ఞాన ఆర్జన చేసుకుంటే ఇదంతా ఎప్పుడు జరగాలి, అమావాస్య చీకటలు రాకక ముందే. అమావాస్య దేంతో పోల్చాడు ఇక్కడ, మరణంతో పోల్చాడు. మరణం దేనికి వచ్చింది, శరీరానికి వచ్చింది, ఆత్మకి మరణం లేదు. ఇదన్నమాట ఆట, క్రీడ, ఇదన్నమాట అవాగమానము. ఇక్కడ చెప్పింది అది. తను మరణించే లోపటే అనగా వృద్ధాప్యపు ఛాయలు రాకక ముందే అనగా అమావాస్య అనే చీకటి తనని కప్పక ముందే అనగా మృత్యువు కబళించక ముందునే ఆత్మస్వరూపమైనటువంటి నేను యవ్వనావస్థ అనేటటువంటి ఆ యొక్క పూర్ణ బింబ స్వరూపముతో, ఏమిటి పూర్ణ బింబము, జ్ఞానం అనే ప్రకాశముతో నేను దేదీప్యమానయి జ్ఞాన ఆర్జన చేసుకుంటే అది నాకు యొక్క ఉన్నతమైనటువంటి ఆ మోక్ష ప్రాప్తిని పొందుకుంటాను. ఇది నా యొక్క ఆట. ఈ యొక్క ఆటలో అమావాస్య తెరలు అనేటటువంటి మృత్యువు నన్ను కమ్మకక ముందే నేను ఆర్జన చేసుకుంటూ స్థితికి పోతూ ఉంటే అప్పుడు రాబోయే జన్మల నాకు మళ్ళా ఈ ఆట మళ్ళీ ప్రారంభం అవుతుంది. మనందరికీ ప్రతి జన్మ ఒక ఆటగా స్వీకరించాలి. ప్రతి జన్మ ఒక ఆటగా స్వీకరించాలి. ఆ ఆటలో నేను ఇప్పుడు ఏమి ఆడుతున్నాను అంటే ఈ ఆటే కర్మక్షేత్రంలో, కర్మ భూమిలో నా కర్మల యొక్క ఆట. మరి కర్మల యొక్క ఆటలో నేను మోక్ష ప్రాప్తిని పొందుకోవడానికి కావలసిన విధానాలతో సత్కర్మలు చేసుకుంటూ నా ఆట సాగిస్తున్నానా, కర్మల ప్రభావంలోనికి కూరుకుపోయేటటువంటి విధానములతో జన్మల పరంపరలోనికి వెళ్ళిపోయేట ఆట ఆడుతున్నానా? ఆటలో విన్ కావాలి, నేను విజయాన్ని ప్రాప్తం చేసుకోవాలి. ఈ ఆట నాకు, ఈ దేహం నాకు సాధనమైనది. సాధనమైనటువంటి దేహముని నేను ఆధారంగా చేసుకొని ఈ ప్లే గ్రౌండ్ అనేటటువంటి కర్మక్షేత్రము మీద శ్రేష్ఠ సత్కర్మలతో, నిష్కామ కర్మలతో నేను ఆట ఆడాలంటే నాకు కావలసినది ఏమిటి, జ్ఞానం అనేటటువంటిది కావాలి. ఎప్పుడైతే జ్ఞాన ప్రకాశాన్ని నేను ప్రాప్తం చేసుకున్నానో ఈ చీకటి తెరలు నన్ను కమ్మక ముందే నేను పూర్ణత్వం ప్రాప్తం చేసుకుంటాను. ఆ యొక్క ఉన్నత స్థితిని నేను పొందుకుంటాను. ఇదన్నీ మంత్రం చెప్పుకొచ్చాడు. జననము జీవనము మరణము ఉన్న రూపకార్యములకు చూడుము అది చచ్చిబడి నేడు చచ్చిబడి ఉన్నది. అది నిన్న ప్రాణదానమనొచ్చిండును. ఇవన్నీ ఆత్మ యొక్క అవాగమాన క్రీడలే. జననము మరణము, ఓహో అద్భుతం. ఆట ఇవాళ చచ్చుబడిపోయింది. ఏది చచ్చిపోయింది అంటే గేమ్ నుంచి అవుట్ అయిపోయాను అనమాట నేను, అంటే దేహం పోయిందనమాట. మరణం వచ్చింది, మళ్ళీ ఆట స్టార్ట్ అయింది, మళ్ళీ గేమ్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది, అంటే మళ్ళీ జన్మించాను అన్నమాట. ఏది జన్మించాను, ఈ శరీరాన్ని తీసుకోవడమే జన్మ అయ్యింది. కానీ నాకు మరణం లేదు. నిన్న ఆడాను, నిన్న క్లోజ్ అయిపోయింది, ఇవాళ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, ప్రారంభమైంది. మళ్ళీ ఇవాళ మళ్ళా ఇంకో శరీరం తీసుకున్నాను. ఈ శరీరం తీసుకోవడానికి గత శరీరంలో చేసినటువంటి ఆ శరీరానికి ఈ మధ్యన ఏం జరిగింది, నాకు ఆట జరిగింది, గేమ్, క్రీడలు. ఈ క్రీడలు ఏమిటంట, ఎవరితోటి ఏ విధానాలుగా లెక్కాచారాలను పెంచుకుంటూ వచ్చానో ఆ పెంచుకునేటటువంటి విధానాలనే నాకు కర్మల రూపంలో క్రీడించడము. ఇప్పుడు నేను నా యొక్క ఆటని సమాప్తం చేసుకోవాలి అంటే క్రీడలన్నీ నా నుంచి దూరం అయిపోవాలి, నేను విజయాన్ని ప్రాప్తం చేసుకోవాలి. దీని గురించి అద్భుతమైన జ్ఞానం మనకు పరమేశ్వరుడు
రోజు వినిపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మీరు ఈ ఆట ఆడేటప్పుడు మీరు సాక్షిగా ఉండండి, నిమిత్త భావంతో ఉండండి, కర్మ త్యాగం చేయండి, కర్మఫల త్యాగం చేయండి, కర్తృత్వ త్యాగం చేయండి, ఇదే ఈశ్వర ప్రణిధానం చేయండి, ఆట ఆడండి. ఆడండి ఆట. ఎక్కడికక్కడే. ఇక్కడ ఏమైపోతుంది మళ్ళీ చూడండి, ఇక్కడ మృత్యువు మెల్లమెల్లగా మీకు తెలియకుండా వచ్చేస్తుంది. భూమి మెల్లమెల్లగా చంద్రుడిని కప్పివేస్తూ ఉంటుంది. అది మృత్యువు. పూర్తిగా కప్పివేసింది సూర్యకిరణాలని ఈ చంద్రుడి మీద పడనివ్వకుండా. అప్పుడు చంద్రుడు అమావాస్య అయిపోయింది అక్కడ. అంటే జీవుడికి మరణం వచ్చేసింది. అంటే శరీరం మరణించింది, జీవుడు మరణించలేదు. చంద్రుడు అక్కడే ఉన్నాడు, సూర్యుడు అక్కడే ఉన్నాడు, భూమి ఇక్కడే ఉంది. మరి ఏది పోయింది? శరీరం పోయింది. మళ్ళీ శరీరానికి ఆట మళ్ళీ ప్రారంభం అవుతుంది. అంటే మళ్ళీ భూమి మెల్లమెల్లగా చంద్రుని దాటి బయటకు వస్తుంది. అంటే నెలవంక కనబడుతుంది. అంటే తల్లి గర్భంలోకి వెళ్ళిపోయాడు మళ్ళా జీవుడు. తల్లి గర్భంలోకి వెళ్ళిపోయి జీవుడు మళ్ళీ అక్కడి నుంచి దినదినాభివృద్ధి చెందుతున్నాడు. 2, 4, 6, 8, 16, 32, 64 ఈ శరీరం మళ్ళీ డెవలప్మెంట్ అవుతుంది. అయ్యి 9 నెలలు పూర్తి అయిపోయింది, భూమి మీదకి వచ్చేస్తున్నాడు. అంటే మళ్ళీ జన్మ దినదినాభివృద్ధి చెందుతూ భూమి మీదకి వచ్చాడు. అంటే భూమి కదులుతూ ఉంటుంది, చంద్రుడు అక్కడే ఉన్నాడు. ఆ పోల్చి చెప్తున్నాడు. ఇక్కడ జన్మించాడు, బాల్యం అయ్యింది. ఆ బాల్యావస్థ నుంచి మెల్లమెల్లగా వీడు దినదినాభివృద్ధి చెందుతున్నాడు. చెందుతూ పూర్ణ బింబ స్వరూపమ జ్ఞానంగా తయారు కావాలి. మరి ఇదే సైకిల్, ఇదే ఆట, ఇదే అవాగమానం అనే క్రీడ. ఈ క్రీడలో జాగ్రత్తగా ఆడండి. మనం అందరూ ఆడుతున్నాం. ఇప్పుడు ఆట ఇదంతా ఆడుతున్నాము. ఇది విషయం అండి ఈ మంత్రం గురించి. మృత్యు అది ఇంకేమీ లేదు. రేపు ఇంకో మంత్రం గురించి చెప్పుకుందాం. ఓం నమః. అర్థమైంది కదా సార్ అందరికీ? అయ్యా విశ్వేశ్వర గారు ఆడదాం సార్. బాగా ఆడుతున్నారా సార్ ఆట మీరు? తప్పనిసరిగా సార్. మంచి పాయింట్ చెప్పారు సార్, మంచి పాయింట్ చెప్పారు. ఈ ఆట నుంచి రెస్ట్ కావాలి. ఆ రెస్టే పరాంత కాలముక్తి. అబ్బో నేను ఆట నీకు రెస్ట్ తీసుకుంటా, నీకు ఆట ఆడను. మరి ఆట ఆడను, నేను రెస్ట్ తీసుకుంటానంటే పరాంత కాలముక్తికి వెళ్ళి రెస్ట్ తీసుకో, రెస్ట్ రూమ్ వెళ్ళి రెస్ట్ తీసుకో. మరి అలాంటి రెస్ట్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలంటే నీ ఆట ఏ విధంగా ఆడాలి? ఇక్కడ అద్భుతంగా చెప్పాడు జ్ఞాన ప్రకాశంతో. అయ్యా రామాజు గారు ఏమంటారు సార్? అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రవేశం ఉన్న వారికి ఆటగా కనపడుతుంది, ఆధ్యాత్మిక ప్రవేశం లేని వారికి దుఃఖంగా కనపడుతుంది. మరణము, మరీ చావడము, లేదా జీవితం అనేటటువంటి అగమ్య గోచరంగా కనపడుతుంది. గోచరము మీరు ఇప్పుడు చెప్పారు. రెస్ట్ తీసుకోవడము పరాంతకాలం అన్న రెస్ట్, ఆ పరాంతకాలం అనేటటువంటిది ఆ యొక్క విశ్రాంతిని పొందాలంటే నిరంతరము శ్రమ పడాల్సింది, నిరంతరము గమనాన్ని మనం ఎన్నుకోవాల్సిందే, దానికి సిద్ధం కావాల్సిందే. దానికి వీరత్వాన్ని, క్షత్రియత్వాన్ని, జ్ఞానత్వాన్ని, జ్ఞాన ప్రకాశక శక్తిని ఉద్దీపం చేసుకొని జ్ఞాన మార్గము, యోగ మార్గము రెండూ ఉండాల్సిందే. ఒకటి ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, మీ లోపట నుంచి మీకు ప్రేరణ వస్తూ ఉంటుంది. ఎప్పుడు సత్కర్మలతో ప్రేరణ వస్తూ ఉంటుంది. దాని మధ్యకి నిన్న మొన్న మంత్రాలు చెప్పారు, దొంగలు చేరుతారు. గుర్తుపెట్టుకోవాలి. ఆ దొంగలు అన్నాడు ఆయన, శత్రువులు అన్నాడు ఆయన. ఏదైనా సరే మీకు ఎగనిస్ట్గా మీకు వచ్చేస్తాయి. మీరు ఒక దృశ్యాన్ని చూసేటప్పుడు మీ యొక్క జాగృతావస్థలో ఈ దొంగ ప్రవేశించి ఆ దృశ్యాన్ని వక్రీకరణతో చూడడానికి అది ప్రయోగిస్తారు మీ మీద. అంటే వెంటనే మీరు జాగృతావస్థలకు వచ్చి ఇది తప్పు అని జ్ఞాన దృష్టితో ఆ దృష్టిని మరల్చుకోవాలి. అలాగనే ఎవరైనా సరే మీ గురించి చెప్తున్నప్పుడు కానీ, లేదా ఎవరైనా సరే ఇతరుల విషయాలు మీ దగ్గర చెప్తున్నప్పుడు కానీ మీలో ఆసక్తి పెరుగుతుంది అవి వినడానికి. అది దొంగ. వెంటనే మీ యొక్క మానసిక శక్తిని, జ్ఞానశక్తిని మేల్కొల్పుకొని
అది వినకూడదని దాన్ని కట్ చేసేసుకొని దయచేసి ఈ విషయాలు అందరికి చెప్పకండి, వద్దు అని మీరు వాళ్ళకి చెప్పగలిగే శక్తి మీకు రావాలి. కానీ రానివ్వకుండా వినాలి అనేటటువంటి యొక్క ఆసక్తి మీలో పెరుగుతూ ఉంటుంది. అదే దొంగ, అదే శత్రువు. మాట్లాడేటటువంటి మాటలలోనూ కూడా మీరు సత్యమే మాట్లాడాలనుకుంటూ ఉంటారు. అక్కడ వ్యవహారాలను బట్టి కొన్ని మాట్లాడేస్తుంటుంటారు. ఆ మాట్లాడేటప్పుడు నేను తప్పు మాట్లాడుతున్నాను, ఇలా మాట్లాడకూడదే అని మీకు హెచ్చరిక వస్తుంది. కానీ ఆ ప్రభావానికి, ఆ వ్యక్తులకి, ఆ వ్యవహారానికి మీరు లొంగిపోతారు. అదే దొంగ, అదే శత్రువు. దాన్ని నిగ్రహించుకొని వెనకకి రావడమే మీ యొక్క జ్ఞానశక్తి. ఆ విధంగా ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆహార పదార్థాలు రుచిలో మీరు తినాలనుకుంటున్నప్పుడు, ఇవి తమోగుణి ఆహారం, ఇది మంచిది కాదని అనిపిస్తున్నప్పుడు దొంగ ప్రవేశించి పర్వాలేదు ఒకసారి ఏదోలే అనే విధానంతో మళ్ళీ మిమ్మల్ని ప్రలోభాలను తీసుకెళ్ళి చేపిస్తుంది. అలాగే మనం చేసే ప్రతి కర్మలలోనూ కూడా మనకు వెంటనే సత్యం గోచరిస్తూ వస్తుంటుంటే మాయ అనే దొంగ ప్రవేశించి అడ్డంకిగా తయారయ్యి మనల్ని ఆ భ్రమలోనికి తీసుకుని పోయే విధంగా మన ప్రేరణ కలిగిస్తుంది. అదే దొంగ, అదే శత్రువు. ఇదే ఆట, ఇదన్న మా ఆట. ఇప్పుడు ఈ ఆటలో మీరు గెలవాలంటే నిరంతరం ఎప్పటికప్పుడు మీ స్వయములో జ్ఞానం యొక్క శక్తితో మీరు జాగ్రత్తగా మీరు ఆడుతూ ఉంటే ఈ ఆటలో మీరు సక్సెస్ అవుతారు. లేని పక్షంలో మృత్యు వచ్చేస్తుంది, కబడిస్తుంది. అది ఆగదు. భూమి చంద్రుడు ఆగడు, సూర్యుడు ఆగడు. ఈ కాలగమనములో చంద్రుడు తిరుగుతూనే ఉంటుంటాడు, భూమి తిరుగుతూనే ఉంటుంటుంది, సూర్యకిరణాలు ఫోకస్ అవుతూనే ఉంటుంటవి. అలాగనే మనం జన్మించిన తర్వాత మన జన్మతో ఆయు ప్రమాణము నిశ్చితమైపోయి ఉంది, మృత్యు కూడా నిశ్చితమైపోయి ఉన్నది. మృత్యువు తప్పదు, జన్మ తప్పదు. మృత్యు జన్మ అనేటువంటి శరీరానికి వస్తున్నప్పుడు మృత్యు కబళించకముందే దినదినాభివృద్ధి చెందుతూ ఈ శరీరం పెరుగుతూ వచ్చేస్తుంటుంది. మృత్యు దగ్గరికి వెళ్ళిపోతుంది శరీరము. ఈ లోపల మన ఆట ఏమైతే ఆడుతున్నామో ఈ విధమైన జాగృతావస్థతో, జ్ఞానశక్తితో, ఆధ్యాత్మిక శక్తితో, విజ్ఞతతో ప్రతి కర్మ కూడా ఆడుతూ ఉంటే అప్పుడు ఈ ఆటలో నేను పూర్తిగా సక్సెస్ అవుతాను. ఆ సక్సెస్ అవ్వడమే నాకు రెస్ట్. ఆ రెస్టే పరాంతకాల ముక్తి, అపారమైన విశ్రాంతి. అది ఎప్పుడు మనం ఎదురుగా పెట్టుకొని ఈ భూమి మీద కర్మక్షేత్రంలో మనం ఆటలు ఆడడం నేర్చుకోవాలి. జాగ్రత్తగా ఆడుతూ ఉండాలి ఆట. అది కంక్లూజన్. ఓకే. ఓం నమః.